నమస్కారం. ఆర్టీవీ వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని డైరెక్టర్ వెంకీ అట్లూరి, ఏపీ ఎమ్మెల్యేలు బోండా ఉమా, యాక్టర్ సంపత్ రాజ్, శాసనసభ సభ్యుడు ధూళిపాల నరేంద్ర కుమార్, హీరో శర్వానంద్, హీరోయిన్ మాల్వికా నాయర్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బైకర్ మూవీ ఏప్రిల్ 3rd రిలీజ్ అవుతుంది కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాం. సో ఆల్వేస్ అంటే ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఇండియన్ మోటార్ క్రాస్ ఫిల్మ్ అండి. సో ఖచ్చితంగా ఇండియా మొత్తం గర్వపడేలా ఉంటుంది ఈ సినిమా. ఇలాంటి స్పోర్ట్ని తీసుకొచ్చాం. సో గర్వించే సినిమా తీసాం. ఇప్పుడే స్వామివారి దర్శనంతో బయటకు వచ్చాము. బైకటింగ్ ఏప్రిల్ 3rd మా మూవీ వస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్, స్వామివారి బ్లెస్సింగ్స్ తో మా మూవీ హిట్ అవ్వాలంటూ. తిరుపతి నగరంలో సేకరించిన అన్ని రకాల చెత్త నిర్వహణ 100% పక్కాగా చేయాలని నగరపాలక సంస్థ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తూకివాకం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను బుధవారం కమిషనర్ పరిశీలించారు. బయోమిథనైజేషన్ ప్లాంట్ నిర్వహణను పరిశీలించి మార్కెట్, హోటల్ వ్యర్థాలు ఏ మేరకు వస్తున్నాయి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బయోమిథనైజేషన్ ప్లాంట్లకు మార్కెట్, హోటల్స్ ఎంత సేకరిస్తున్నారు తదితర వివరాలు ప్రతిరోజు రికార్డ్ చేయాలని అధికారులకు సూచించారు. తడి, పొడి చెత్త ప్లాంట్ల నిర్వహణ మరింత మెరుగ్గా చేయాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను తరలించి నిర్వహణ చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అన్ని ప్లాంట్లలో 100% చెత్త నిర్వహణ జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. డాగ్ షెల్టర్ను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కమిషనర్ వెంట ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, మస్తాన్, ప్లాంట్ల నిర్వాహకులు ఉన్నారు. నూతన భవనానికి పెయింటింగ్ వేస్తూ విద్యుత్ షాక్ గురైన కార్మికుడు ప్రాణాలను నిలుపుకోవడానికి హాస్పిటల్లో పోరాటం చేస్తున్నాడు. అయితే తమకేం సంబంధం లేదంటూ భవన యజమాని వ్యవహరిస్తున్నాడని బాధితుని బంధువులు ఆరోపించారు. మంగళం పరిధిలోని రణధీరపురం గ్రామ పంచాయతీ 13వ లైన్లో నూతనంగా నిర్మింపబడుతున్న భవనానికి పెయింటింగ్ చేయడానికి వెళ్లిన వెంకటమునిరెడ్డి అనే పెయింటింగ్ కార్మికుడు విద్యుత్ లైన్ తగిలి ఒక్కసారిగా 1వ అంతస్తు నుండి కుప్పకూలి కింద పడిపోయాడు. ఈ సంఘటనను గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన అతనిని ఆర్టీఓ ఆఫీస్ కూడలిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అటు నుండి కరకంబాడి బ్రిడ్జి వద్ద ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రికి, చివరికి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఉగాది పండుగ చూసుకొని తర్వాత రోజు వచ్చి పెయింటింగ్ చేయిస్తానని చెప్పినా కూడా భవన యజమాని రావాలని ఒత్తిడి చేయటంతో వెళ్లిన ఈ పెయింటింగ్ కార్మికుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. విద్యుత్ లైన్లు ఉన్నాయి, వాటికి ప్లాస్టిక్ పైపులను వేయిస్తే మాకు ప్రమాదం జరగకుండా ఉంటుందని చెప్పినా కూడా భవన యజమాని పట్టించుకోకపోవటం వలన ఈరోజు పెయింటింగ్ కార్మికుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో పాటుగా ఎక్కడ కార్మికుడు కుటుంబానికి ఆర్థిక సాయం తాము చేయాల్సి వస్తుందోనని కుట్రబుద్ధితో ఉన్న భవన యజమాని వారి ఇంటిపైకి దాడికి వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లడం గమనార్హం. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి బాధితుడు కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికుల సంఘం బంధువులు కోరారు. మా అన్న పేరు వెంకటముని రెడ్డి. వీళ్ళు ఇంటికల్లో ఉగాది రోజున పనికి పిలిచారు బలవంతంగా పెట్టి. వాళ్ళకి పైపులు వేయండి అంటే పైపులు వేయకుండా మా అన్నకి దానివల్ల ప్రమాదం జరిగింది. ఉగాదికి ప్రెజర్ పెట్టారు. తర్వాత ఏమంటే వాళ్ళు రెస్పాన్స్ ఏమీ ఇవ్వడం లేదు. శ్రోస హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తర్వాత వాళ్ళు ఒక 10,000 ఖర్చు పెట్టారు. అటు నుంచి అమరా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆడ తీసుకెళ్తే ఆడ మేము చెప్పలేమన్నారు. అక్కడ ఒక 2 lakhs అయ్యింది. అక్కడి నుంచి నేరుగా రొయ్య హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఆపరేషన్ జరిగింది. వాళ్ళు వచ్చి ఏమాత్రం ఇంతవరకు వారం అవుతున్నా ఏం పట్టించుకోలేదు, రెస్పాన్స్ లేదు. తర్వాత రిటర్న్ మా పైన కేసు పెట్టారు. ఎందుకు పని చేస్తామంటే తర్వాత రిటర్న్ మా పైన కేసు పెట్టారు. మా అమ్మకైతే డయాలసిస్ జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇంతవరకు ఏమైంది ఏమైనా రెస్పాన్స్ లేకుండా చేస్తున్నారు. 13వ లైన్ బీటీఆర్ కాలనీలో సి సెక్షన్లో ఫస్ట్ బిల్డింగ్లో
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెల్లవారుతున్న వేళ బతుకులు తెల్లారిపోయాయి. గమ్యస్థానాన్ని కాసేపట్లో చేరుకుంటామనే లోపే మృత్యువు అగ్నికీలల రూపంలో కబళించింది. ప్రయాణికుల ప్రాణాలు తీసేసింది మరో ట్రావెల్స్ బస్సు. డ్రైవర్ నిర్లక్ష్యానికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్ళు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరికొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కొని తగలబడిపోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర విషాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర సీటర్ కమ్ స్లీపర్ నాన్ ఏసీ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే సజీవ దహనమైపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బస్సు అద్దాల మధ్య ఇరుక్కొని మంటల్లో కాలిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 26 మందిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళల్లో 7 పరిస్థితి విషమంగా ఉంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. బస్సు ఢీకొనడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి కొన్ని క్షణాల్లోనే తగలబడిపోయింది. బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడే లోపే పొగతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బస్సు నుంచి దిగటానికి వీల్లేకుండా అగ్నికీలలు వ్యాపించాయి. ప్రయాణికులంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా గుర్తించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 26 మందికి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి, కొందరికి తీవ్ర గాయాల పాలవటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న నేపథ్యంలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారు, గాయపడిన వారు వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్తో మాట్లాడారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైందని మార్కాపురం సీఐ సుబ్బారావు తెలిపారు. ఇప్పటి వరకు 12 మందికి పైగా మరణించారన్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. క్షతగాతులతో మార్కాపురం జీజీహెచ్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణించి గాయపడిన మనోహర్ విలపిస్తుండటం కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో మనోహర్ తల్లి చనిపోవడం మరో విషాదం. మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. దగ్గరుండి చికిత్స అందిస్తున్న తీరును పరిశీలిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వాళ్ళను ఒంగోలు తరలించే ఆలోచన చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చెప్పారు. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం కావడంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్న సమాచారంపై సీఎం ఆందోళన చెందారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 13 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ప్రమాదానికి గల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు అండగా ఉంటానన్నారు. బస్సు ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో గొట్టిపాటి రవి మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత విజయవాడ నుంచి మార్కాపురం బయలుదేరారు. మార్కాపురం కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన అనిత ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత హామీ ఇచ్చారు. ఢిల్లీలోని అక్షరధామ్ వేదికగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఒకే కాలుపై నిలబడి ఉన్న భగవాన్ స్వామినారాయణ విగ్రహాన్ని మహంత్ స్వామి మహారాజ్ ప్రతిష్ఠించారు. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైంది. తీవ్రమైన తపస్సును ప్రతిబింబించేలా ఒకే కాలుపై నిలబడి ఉన్న 108 అడుగుల భారీ నీలకంఠవర్ణి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కేవలం 11 ఏళ్ల వయసులోనే భగవాన్ స్వామినారాయణ తన ఇంటిని వదిలి మానవాళి కళ్యాణం కోసం దేశవ్యాప్త ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. 7 ఏళ్ల కాలంలో సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణించి హిమాలయాలు, బద్రీనాథ్, కేదార్నాథ్, ముక్తినాథ్, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఈ యాత్రా సమయంలో ఆయనను నీలకంఠవర్ణి అని పిలిచేవారు. నేపాల్లోని పుల్వాశ్రమం వద్ద ఆయన ఆహారం, నీరు లేకుండా 4 నెలల పాటు ఒకే కాలుపై నిలబడి చేసిన కఠిన తపస్సుకు గుర్తుగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. దళిత హక్కుల సాధనకు స్థాపించిన దళిత సంఘర్షణ సమితి ఆవిర్భావ సభ ఏప్రిల్ 25న తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రం సిపిఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు దళిత సంఘర్షణ సమితి సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. ఈ దేశంలో దళితులపైన జరుగుతున్న దాడులు, దళితుల యొక్క అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నటువంటి విషయం పైన మేము చాలా తీవ్రంగా బాధపడుతూ, మాకు ఎన్ని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు దళితులకు పూర్తిగా అభివృద్ధికి, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వెనుకబడతామే కానీ మాకు ఎటువంటి కార్యక్రమాలు న్యాయం జరగని ఉద్దేశంతోనే మేము ఈరోజు సంఘాన్ని తీసుకుని సమాజంలోకి పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కువగా దళితులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. కానీ మాకు ఎక్కువగా సింహభాగము మాకు భూమి లేకపోవడం వల్ల ఈరోజు రైతు కూలీలుగానే మేము బాధపడుతున్నాం. అందువలన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జనాభాకు అందరికి కూడా మాకు భూమి కావాలన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా దళిత సంఘర్షణ సమితిని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామంలో 80%, 90% ఉన్న దళితులు రైతు కూలీలుగానే ఉన్నారు. కానీ ఈరోజు భూమి లేదు, 1 సెంటు భూమి లేదు మాకు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర భారీ బైక్ ర్యాలీను తిరుపతిలోని హిందువులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఇయర్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో 5వ సారి కండక్ట్ చేస్తున్నాం వరుసగా. ఈ ఇయర్ ఏప్రిల్ 2వ తారీఖున వీర హనుమాన్ విజయయాత్ర పేరుతో ఒక భారీ యాత్రని ప్రతి ఇయర్ లాగే ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి కపిల్ తీర్థం సర్కిల్ వరకు మేము నిర్వహించదలుచుకున్నాం. దానికి సంబంధించి ఇక్కడ మీడియా సమావేశం పెట్టి దీన్ని అనౌన్స్ చేయడానికి, ఇక్కడ మీడియా సమక్షంలో కరపత్రాలు ఆవిష్కరించడానికి మేము ఇక్కడికి వచ్చాం. సో ఏప్రిల్ 2వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఎంఆర్పల్లి సర్కిల్ మీదుగా అక్కడ స్టార్ట్ అయ్యి బాలాజీ కాలనీ, గాంధీ రోడ్, తిలక్ రోడ్, తర్వాత మన వివి మహల్ రోడ్, అక్కడ నుంచి భవానీనగర్ సర్కిల్ మీదుగా ఇంకా లాస్ట్ మన కపిల్ తీర్థం సర్కిల్ వరకు యాత్ర ఉంటుంది. గతమెంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఖ్యాతిని పాలక మండలి సభ్యులు దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ఉద్యోగస్తులు నిరసన వ్యక్తం చేశారు. గడిచిన అనేక సంవత్సరాలుగా తమకు రావాల్సిన హక్కులను ప్రశ్నిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పాలక మండలి తీరును ఎండగట్టారు. మంచి స్థితిలో ఉన్నటువంటి బ్యాంకు ఎంప్లాయీస్ జీతభత్యాల్లో చాలా వ్యత్యాసమైన స్థితిలో మేము ఉన్నాం. పెరుగుతున్నటువంటి నిత్యావసర స్థితిలో రోజు రోజుకి పెరిగిపోతుంది. మా జీతాలు మాత్రమో అలాగే ఉంది. దయచేసి ఇప్పుడున్నటువంటి పాలకవర్గము వెంటనే దీని మీద స్పందించి మాకు తగు న్యాయం చేయాలి. మేము వెంటనే ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు. మీరు వచ్చిన 3.5 సంవత్సరంగా మేము అడుగుతూనే ఉన్నాం, చేస్తామని కాలయాపన చేస్తూ పోతున్నారు. అందువల్ల దయచేసి చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు జరిగే మీటింగ్లో మా జీతభత్యాల సమస్యను వెంటనే బకాయిలతో సహా చెల్లించి మాకు రావాల్సిన అరియర్స్ను కూడా పూర్తి మొత్తంలో చెల్లించాల్సిగా మా డిమాండ్. ఈ పాలకవర్గం ఇప్పుడు ఈరోజు జరగబోయే మీటింగ్లో మాకు కావాల్సిన జీతభత్యాలని వెంటనే అమలుపరిచి చేయాలని చెప్పని మీడియా ముఖంగా ప్రాధేయపడుతున్నాం. తిరుపతి రూరల్ గాంధీపురంలో అక్రమంగా ఎయిర్టెల్ కంపెనీకి చెందిన సెల్ టవర్ను ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ కాలనీలో సెల్ టవర్ను ఏర్పాటు చేయొద్దంటూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి టవర్ వద్దు, ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ గాంధీపురం పంచాయతీ తిరుపతి రూరల్ మండలం, ఇక్కడ మా ఇండ్ల మధ్య నివాసం ఉన్న ప్రాంతంలో ఎయిర్టెల్ వారు సెల్ నిర్మాణానికి కార్యక్రమం స్టార్ట్ చేశారు. దానివల్ల ఇక్కడ పిల్లలకి, పెద్దవాళ్ళకి ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
కాబట్టి దయవుంచి మీరు ఈ సెల్ టవర్ నిర్మాణం ఆపుతారని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ కరెక్ట్గా ఈ సెల్ టవర్కి తూర్పు సైడు గ్యాస్ గోడౌను, దక్షిణ పక్క పెట్రోల్ బంక్ ఉన్నది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయడానికి లేదు. జరగకముందే మన దగ్గర ఉంటే ఆఫ్ చేస్తే మంచిదని మేము కోరుతున్నాము. ఈ నిర్మాణం జరగడానికి మన దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అర్జీ కూడా ఇచ్చాము. వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. కాబట్టి మేమే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మేము ప్రత్యక్షంగా ధర్నా చేస్తున్నాము. మా కోరికను మీకు మన్నిస్తారని తెలియజేస్తున్నాం. ఎయిర్టెల్ టవర్ వాళ్ళు పెట్టడం వల్ల ఒక స్కూల్స్ పక్కన పెట్రోల్ బంక్స్, ఆ తర్వాత వచ్చి గ్యాస్ గోడమ్స్ అవన్నీ ఉన్నాయి. దానివల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా హాస్పిటల్ కూడా ఉండి తీసేశారు. దానివల్ల గర్భిణీ స్త్రీలకి అయితేనేమి, పిల్లలకైతేనేమి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దానివల్ల మన ఎయిర్టెల్ టవర్ని ఏడు పెట్టకుండా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. పెట్టద్దు, మార్చుకోండి. మీరు ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటే ఆడ పెట్టుకోండి. మేము నిన్న ఉదయం నుంచి కొద్ది గట్టిగా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఇక్కడ సెల్ టవర్ పెడుతూనే ఉంటాము, మీరు ఏం చేసినా చేసుకోలేరు అని గత వారంగా చెప్తున్నారు. సెక్రటరీ గారికి వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమి రెస్పాన్స్ అవ్వట్లేదు. అందుకని మేము ఈ రోజు నుంచి ఇదే సెల్ టవర్ ఇక్కడ ఇళ్ల మధ్యలో ఆపేంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఇది ఎంతవరకైనా సరే వాళ్ళు తీసుకెళ్ళినా మేము అంతవరకు వెళ్ళడానికైనా మేము అంత సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మేము ఇక్కడ ఒక 10 కాపురాలు ఈ వీధిలో ఉన్నాము. కావున మేము దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వేసవిలో తాజా కొబ్బరి నీళ్లు శరీరానికి ఎంత మేలు చేస్తాయో పాడైన కొబ్బరి నీళ్లు తాగడం కూడా అంతకన్నా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఆ వివరాలు ఏమిటో జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఓసారి తిలకిద్దాం. వేసవిలో చెమట ద్వారా శరీరం కోల్పోయే నీరు, ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో కొబ్బరి నీళ్లు ఎంతో సహాయపడతాయి. పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ను నివారిస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ అలసటను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పాడైన కొబ్బరి నీళ్ల ప్రమాదాలు అయితే కొబ్బరికాయ పాతబడిపోయినప్పుడు లేదా లోపల నీరు పాడైనప్పుడు తాగితే ఆరోగ్యానికి తీవ్రమైన హానులు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాడైన కొబ్బరి నీళ్ళల్లో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. ఇవి శరీరంలోకి వెళితే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్కు కూడా దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లకు అసహజమైన వాసన వస్తే తాగకూడదు. నీరు మబ్బుగా లేదా రంగు మారి కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. రుచిలో చేదు లేదా పులుపు ఉంటే వెంటనే వదిలేయాలి. ఎప్పుడు తాజా కొబ్బరికాయలనే కొనుగోలు చేయాలి. కట్ చేసిన వెంటనే తాగటం ఉత్తమం. ఎక్కువసేపు నిల్వ ఉంచిన కొబ్బరి నీళ్లు తాగకుండా ఉండటం మంచిది. వేసవిలో ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అయితే అవి తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవటం అత్యంత ముఖ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ కొబ్బరి నీళ్ళు తీసుకొని ఇప్పుడు మనకు బాటిల్స్లో ఇస్తున్నారు. అంతకుముందు ఎప్పటికప్పుడు తాజాగా ఇస్తున్నారు కొబ్బరి నీళ్ళు. ఇప్పుడు బాటిల్స్లో ఇవ్వడం అలవాటు అయిపోతుంది. మనం కూడా దాన్ని వెంటనే సేవించడం కానీ జరిగితే మంచిది. కాకపోతే మనము దాన్ని ఒక 2 రోజులు లేకపోతే 3 రోజులు ఇట్లా మామూలు రూమ్ టెంపరేచర్లో పెట్టేసేయడం కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా దీంట్లో ఏమవుతుందనంటే ఎప్పుడైతే కొబ్బరి నీళ్ళు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుందో 3-NPA అన్నటువంటి ఒక యాసిడ్ అన్నది రిలీజ్ అవుతుందన్నమాట. ఇది రిలీజ్ అవడం వల్ల ఏమవుతుందనంటే వెంటనే దీని యొక్క ప్రభావం అన్నది నర్వస్ సిస్టమ్ పైన ఎక్కువగా పడుతుంది. నర్వస్ సిస్టమ్ పైన పడి మజిల్స్ యొక్క నర్వస్ సిస్టమ్ దాంట్లో ఉన్నటువంటి నరాల యొక్క బలహీనత కలుగజేయడం, తద్వారా తక్షణ ఉన్నటువంటి వాంతులు, విరేచనాలతో పాటు కిడ్నీ లేదా లివర్ ఫెయిల్యూర్ ఇట్లాంటి ప్రాణాంతకమైనటువంటి డిసార్డర్స్ అన్నీ అయిపోయి కొన్నిసార్లు ప్రాణాలపై కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ సమ్మర్లో అందట్టు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తాజాగా కొట్టినటువంటి కొబ్బరి నీళ్లు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. జగనన్న కాలనీలో పంట కాలువను పరిశీలించిన శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి. రేణిగుంట మండలం అడుసుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఅవుట్లో కేటాయించిన ప్లాట్లలో కొన్ని పంట కాలువ పరిధిలోకి రావడంతో సుమారు 20 మంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి
పంట కాలువ వల్ల ఇబ్బంది కలుగుతున్న ప్లాట్లను ఆర్డీఓ గుర్తించి బాధిత 20 మంది లబ్ధిదారులకు ఎటువంటి నష్టం కలగకుండా వారికి వెంటనే మరో ప్రాంతంలో ఇంటి స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయకృష్ణ, మండల సర్వేయర్ కరుణాకర్, స్థానిక వీఆర్ఓ రామ్మూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు చెల్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపు ద్వారా 1,90,12,000 రూపాయలు ఆదాయంలో లభించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. గురువారం ఆలయ ఆస్థాన మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 30 రోజులకు సంబంధించి వచ్చిన ఆదాయం 1,90,12,000 రూపాయలు, బంగారు 87 గ్రాములు, వెండి 1 కిలో 100 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 18,926 రూపాయలు, నిత్యాన్నదాన హుండీ ద్వారా 79,966 రూపాయలు, అలాగే ఫారిన్ కరెన్సీ USA $167, ఆస్ట్రేలియా $115, మలేషియా 6 రింగిట్స్, కెనడా ఇన్ $150, యూరో 30 హీరోలు, ఇంగ్లాండ్ 20 పౌండ్స్, UAE 30 బీరమ్స్, సింగపూర్ $22 ఆదాయంలో ఉన్నట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మణినాయుడు, బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈఓలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనాభా గణన నిర్వహణలో ఫీల్డ్ ట్రైనర్లు, యానిమరేటర్స్ కీలకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జనాభా గణన సందర్భంగా 3 రోజుల పాటు జిల్లా కేంద్రమైన చిత్తూరులో యానిమేటర్ల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి జనాభా గణన నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, మాస్టర్ ట్రైనర్ హేమలత, కార్వేటి నగరం డైట్ ప్రిన్సిపల్ మునిచంద్ర ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో RTV వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.